ప్రభుత్వం ఇంకా బాధ్యతలు కూడా చేపట్టలేదు. సీఎం ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. క్యాబినెట్ ఇంకా ఏర్పడనే లేదు. ఒక విధంగా ప్రభుత్వ పాలన ఇంకా ప్రారంభం కాలేదనే చెప్పాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ నేతలు తమపై దాడులు చేస్తూ ఉన్నారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఇవాళ గవర్నర్ని కలిసి ఫిర్యాదు చేశారు. దానికన్నా ముందు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన పార్టీ ముఖ్యమైన నేతలందరితో కూడా ఇవాళ ఉదయం తాడేపల్లి నివాసంలో సమావేశమయ్యారు. అందులో గెలుపోవటంల మీద డిస్కస్ చేశారు. ప్రధానంగా తమ మీద చేస్తున్న దాడులపైన గవర్నర్కు ఫిర్యాదు చేయాలని పార్టీ ముఖ్య నేతలందరికీ కూడా ఆదేశించారు. అదే క్రమంలో ఆయన సోషల్ మీడియాలో ట్విట్టర్లో ఒక ట్వీట్ చేశారు. ఆ ట్వీట్లో ఏముందో ఒకసారి చూడండి. ట్వీట్లో జగన్మోహన్ రెడ్డి మెన్షన్ చేసింది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ దాడులతో అత్యంత భయానక వాతావరణం ఏర్పడింది. ప్రభుత్వం ఏర్పాటు కాకముందే టీడీపీ ముఠాలు స్వైరవిహారం చేస్తూ ఉన్నాయి. ప్రభుత్వ ఆస్తులపైన ఆర్బీకే సెంటర్లపైన దాడులు చేస్తూ ఉన్నారు. గవర్నర్ గారు వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలని, ప్రజల ప్రాణాలకు ఆస్తులకు ప్రభుత్వ ఆస్తులకు రక్షణగా నిలవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. టీడీపీ దాడుల కారణంగా నష్టపోయిన ప్రతి కార్యకర్తకు సోషల్ మీడియా కార్యకర్తలందరికీ కూడా మేము అండగా ఉంటామంటూ ఆయన ట్వీట్ చేసిన తర్వాత ఆ పార్టీ నేతలంతా కూడా గవర్నర్ దగ్గరికి వెళ్ళి తెలుగుదేశం పార్టీ నేతలపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ సందర్భంలో ఇంకా ప్రభుత్వం ఏర్పడకముందే తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పైన ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ ఆధ్వర్యంలో అంటే జగన్ సీఎంగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ నేతలపైన, తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన, ఆ అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం పైన జరిగిన దాడుల్ని తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలంతా కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు. 5 ఏళ్ల పాటు తెలుగుదేశం పార్టీ నేతలందరిపైన చేసిన దాడులు గుర్తు రావట్లేదంటూ ఇవాళ జగన్ని వాళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఒకసారి మన దగ్గర పాత విజువల్స్ ఉన్నాయి. వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గతంలో తమ పార్టీ కార్యాలయాలపైన, తమ ఇళ్లపైన వైసీపీ నేతలు చేసిన దాడులు దృశ్యాలన్నిటి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నారు. మనం ఎదురుగా దృశ్యాల్లో కూడా మీరు చూస్తూ ఉన్నారు. అది మంగళగిరి తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయం పైన ఆనాడు విజయవాడకు సంబంధించిన కొంతమంది వైసీపీ కార్యకర్తలు కొన్ని వందల మంది కార్లలో వచ్చి ఆ విధంగా గేట్లు విరగొట్టుకుంటూ పార్టీ కార్యాలయం లోపలికి వెళ్ళి వీరంగం చేస్తున్న, విధ్వంసం చేస్తున్న, రణరంగం చేస్తూ ఉన్న ఆ దృశ్యాలని ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ నేతలంతా కూడా పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు చేసిన దాడులపై మీరు ఏం స్పందించారో అంటూ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇక రెండో విజువల్ మీరు చూడొచ్చు. అది తాడేపల్లి అంటే ఉండవల్లి కరకట్ట పైన సీఎం చంద్రబాబు నాయుడు నివాసానికి అప్పటి మంత్రి జోగి రమేష్ ఆ విధంగా వందలాది కార్లతో పెద్ద ర్యాలీగా వెళ్ళి వందల మంది కార్యకర్తలతో ఆయుధాలతో సహా చంద్రబాబు నాయుడు ఇంటిపైకి దాడి చేసిన దృశ్యాలు. అప్పట్లో సీఎం జగన్పై టీడీపీ నేతలు కొంతమంది ఏవో ఆరోపణలు చేశారని, దానికి నువ్వే బాధ్యుడు అంటూ జోగి రమేష్ ఈ విధంగా మంది బార్బలాన్ని వేసుకుని ఇంత దారుణంగా పట్టపగలు ఏ విధంగా కరకట్ట మొత్తం కారులతో నిండిపోయింది. వందల మంది ఆ కారులోంచి దిగి చంద్రబాబు నాయుడు ఇంటిని చుట్టముట్టి ఇంటి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తే పోలీసులు వచ్చి దాన్ని కంట్రోల్ చేసిన పరిస్థితి ఉంది. ఈ దృశ్యాలను కూడా తెలుగుదేశం పార్టీ నేతలు ఇవాళ సీఎం జగన్మోహన్ రెడ్డికి, వైసీపీ నేతలకి గుర్తు చేస్తూ ఉన్నారు. ఇవాళ దాడులు చేస్తున్నారు బాబు అంటూ గవర్నర్కి ఫిర్యాదు చేస్తున్న మీరు, మరి ఆనాడు మీ పార్టీ నేతలందరి చేత మా పార్టీ అధినేత పైన, పార్టీ కార్యాలయం పైన దాడులు చేసినప్పుడు మీరు కంట్రోల్ చేస్తుంటే వాళ్ళు మీకు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా అని తెలుగుదేశం పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆ దృశ్యాలు మీరు ఒకసారి చూడొచ్చు. కరకట్ట మీద ఉన్న చంద్రబాబు నివాసం దగ్గర భయంకరమైన దృశ్యాలు ఆ రోజు. ఇక మూడో దృశ్యం కూడా మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. ఇవి కూడా తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నాడు బోండావమా బుద్దా వెంకన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాచర్ల వెళ్ళిన సందర్భంలో అక్కడ బోండావమ కారులో ఉన్నారు, బుద్దా వెంకన్న కారులో ఉంటే ఆ కారు పైన వైసీపీ నేత, ఇప్పుడు ఓటమి పాలైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనుచరుడు, ఆ తర్వాత మున్సిపల్ చైర్మన్గా కూడా చేసిన తురగా కిషోర్ ఆ దృశ్యాల్లో కర్ర పట్టుకున్న వ్యక్తి తురగా కిషోర్. ఆ విధంగా అంత పెద్ద కర్ర తీసుకొచ్చి వెళ్ళే ఆడి కారును ఆపి ఆ విధంగా అద్దాలు ధ్వంసం చేసి లోపల ఉన్న వ్యక్తులపై దాడులు చేసి పెద్ద కర్రతో అద్దం నుంచి లోపలికి పొడుస్తుంటే లోపల ఉన్న బోండావమా బుద్దా వెంకన్న అసలు బతుకుతామో చస్తామో అన్నట్టు ఆందోళనతో, టెన్షన్తో ఆ కారుని ఫాస్ట్గా ఉరికిచ్చి ముందు వైపుకి వెళ్ళిపోయిన ఆ దృశ్యాలను తెలుగుదేశం పార్టీ నేతలు ఇవాళ గుర్తు చేస్తూ ఉన్నారు. ఇలాంటి తెలుగుదేశం పార్టీ నేతలపైన చేసిన దాడులు, ఆనాడు వైసీపీ పాలనలో హత్యకు గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల శవాలన్నింటినీ కూడా ఇవాళ పోస్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఆనాడు దాడులు చేసిన సందర్భంలో ఇదే జగన్మోహన్ రెడ్డికి మీకు గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. 1 కాదు 2 కాదు, ఇవాళ కొన్ని వందల దృశ్యాలు, వందల వీడియోలు ఈ విధంగా వైసీపీ నేతల చేతుల్లో దాడులోకి గురైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బాధలన్నింటినీ కూడా గుర్తు చేస్తూ ఆనాడు సీఎం హోదాలో ఒక ఫాదర్ ఆఫ్ ది స్టేట్ పొజిషన్లో ఉన్న మీరు, ఒక గార్డియన్గా రాష్ట్రానికి ఉన్న పొజిషన్లో ఉన్న మీరు
ఏం మాట్లాడారని ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆనాడు ఈ దాడుల సందర్భంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలపైన వైసీపీ నేతల దాడులు కావచ్చు, అట్లాగే తెలుగుదేశం పార్టీ నేతలపైన దాడులు కావచ్చు, ఈ దాడులు జరిగిన సందర్భంలో అప్పటి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. మాట్లాడలేని అన్యాయమైన మాటలు, అన్యాయమైన బూతులు బహుశా నేను ప్రతిపక్షంలో గతంలో ఉన్నాను, కానీ ఏ రోజు కూడా ఇటువంటి మాటలు బహుశా ఎప్పుడు ఎవరు కూడా మాట్లాడిండరు. అంతటి దారుణమైన బూతులు వీళ్ళే తిడతారు. ఆ బూతులు తిట్టారు అని చెప్పి ఒక కాస్ వాళ్ళు తిడతారు. దాని మీద రియాక్షను ఎవరో మనల్ని అభిమానించే వాళ్ళు, మనల్ని ప్రేమించే వాళ్ళు ఆ టీవీ చూసేటప్పుడు ఆ బూతులు చూడలేక, ఆ తిట్లు వినలేక ఎవరికో బీపీ వచ్చి అభిమానస్తులు ఆప్యాయత చూపించేవాళ్ళు ఒక రియాక్షన్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఆ రకంగా వైషమ్యాలను క్రియేట్ చేసి, ఆ రకంగా కావాలని తిట్టించి, కావాలని వైషమ్యాలను క్రియేట్ చేయించి, తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పి ఆరాటం మన కర్మ కొద్దీ ఈరోజు రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఎస్, రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయాల మీద వైసీపీ నేతలు ఆ విధంగా మూకుమ్మడిగా దాడి చేసిన సందర్భంలో అప్పటి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఎవరో బీపీ వచ్చి మమ్మల్ని బూతులు తిట్టినందుకు బాధేసి వాళ్ళకు బీపీ వచ్చి ఆ విధంగా దాడులు చేస్తే ఆ విధంగా రియాక్షన్ వచ్చిందంటూ చాలా చిన్న విషయంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దాని గురించి చెప్పడం అనేది తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తూ ఉన్నారు. ఆనాడు మా మీద అంత పెద్ద ఎత్తున దాడులు చేసి మమ్మల్ని చంపేస్తూ ఉంటే, మా పార్టీ కార్యాలయాలు ధ్వంసం చేస్తుంటే మీరు అన్న మాట ఇది చాలా సిల్లీగా ఎవరో మమ్మల్ని బూతులు తిడుతుంటే తట్టుకోలేక ఎవరో మా మీద అభిమానంతో వాళ్ళకి బీపీ వచ్చి ఈ రకంగా దాడులు చేసి ఉండొచ్చు, యాక్షన్కి రియాక్షన్ ఉంది, తప్పేముంది అని ఒక సీఎం హోదాలో, ఒక ఫాదర్ ఆఫ్ ది స్టేట్ హోదాలో, ఒక గార్డియన్ ఆఫ్ ది స్టేట్ హోదాలో జగన్మోహన్ రెడ్డి ఆ రోజు చేసిన కామెంట్స్ని ఇవాళ తెలుగుదేశం పార్టీ నేతలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ సందర్భంలో తన పార్టీ కార్యాలయాల మీద దాడులు కావచ్చు, పార్టీ కార్యకర్తల హత్యల నేపథ్యంలో అప్పటి మాజీ సీఎం ప్రతిపక్ష హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు నిరసన కార్యక్రమం కూడా చేపట్టారు. వీటిని కంట్రోల్ చేయరా, వీటిని మమ్మల్ని కాపాడలేరా అంటూ ఆయన ఒక నిరసన కార్యక్రమం చేపట్టిన సందర్భంలో చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. పార్టీ నాయకులు ఏదైతే నామినేషన్ అడ్డుకుంటారని అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ నామినేషన్ చేయించడానికి వెళ్ళారు. అలాంటి నాయకుడి పైన హత్యా ప్రయత్నం చేయడం, దాడులు చేయడం ఇది చాలా తీవ్రమైన విషయం. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ప్రజాస్వామ్యాలు ఇలాంటి జరగడం చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మేమందరం వచ్చి ఎన్నికల్లో నామినేషన్లు వేయడానికి ఎక్కడికక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు కానీ గుండాలు కానీ దాడులు చేస్తా ఉంటే పోలీసులు కూడా ప్రేక్షక పాత్ర కొన్ని దిక్కల్లో వాళ్ళ దగ్గర కలిసిపోతే దాన్ని ఫిర్యాదు చేయడానికి డీజీపీ ఆఫీస్కి వచ్చి ధర్నా చేసే పరిస్థితి వచ్చింది. ఈ విషయం పోలీసులు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన ఎన్నికల సంఘం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాలు, మాచర్లో చాలా నామినేషన్లు వేయనీయలేదు, పులిచెర్లలో వేయనీయలేదు, పులివెందుల్లో వేయనీయలేదు, పుంగనూరులో వేయనీయలేదు, దంబళ్లపల్లి, గంగాధర్, నెల్లూరు. ఇది ఎన్నికల సందర్భంలో కనీసం నామినేషన్లు కూడా వేయకుండా తమపై దాడులు చేస్తున్నారు, కార్యకర్తలపై దాడులు చేస్తున్నారు, కాపాడండి అంటూ ఆనాడు నిరసన వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష హోదాలో చంద్రబాబు నాయుడు నడి రోడ్డు మీద కూర్చి చేసి ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అవి. సో ఇవన్నిటినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నేతలంతా ఉదయం నుంచి సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ జగన్కు ప్రశ్నలు సంధిస్తూ ఉన్నారు. ప్రస్తుతం దీని గురించి డిస్కస్ చేద్దాం. టీడీపీ హయాంలో దాడులు చేస్తూ ఉన్నారా, వైసీపీ హయాంలో దాడులు చేశారా? నటుడు